మహమ్మద్ యూనుస్ బంగ్లాదేశ్ నుంచి పారిపోవాల్సిందేనా? షేక్ హసీనా ఇక రంగంలోకి దిగనుందా? ఆమె సన్నిహితుడు బంధువు అయిన ఆర్మీ చీఫ్ వకారుజ్జమాన్తో పావులు కదుపుతోందా? బంగ్లాదేశ్లో భారత నిఘా సంస్థ రా రంగంలోకి దిగి మొత్తం సెట్ చేసేస్తోందా? పాకిస్తాన్పై బయట నుంచి ఆపరేషన్ సింధూర్ నిర్వహించినట్లు బంగ్లాదేశ్లో ఇంటర్నల్గా సింధూర్ జరగబోతోందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ భయం మహమ్మద్ యూనుస్కు పట్టుకుంది. తాను రాజీనామా చేస్తాను మొర్రో అని మొత్తుకుంటున్నాడు. ఇప్పుడు అయినా చేసిన పాపం ఊరికే పోతుందా? యూనుస్కు చుక్కలు చూపించేంత వరకు వదిలేలా లేరు అక్కడ. ఒకవైపు ఆర్మీ చీఫ్, మరోవైపు షేక్ హసీనా, మధ్యలో రా, ముగ్గురు కలిసి యూనుస్ భరతం పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి రెండు కారణాలున్నాయి. మహమ్మద్ యూనుస్ బంగ్లాదేశ్, మయన్మార్ మధ్య రఖైన్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం ఆర్మీ చీఫ్కు మంటరేపింది. ఇప్పుడు మయన్మార్లో కొనసాగుతున్న ఆర్మీ పాలనలో రోహింగ్యాలు తీవ్రంగా నష్టపోతున్నారని యూనుస్ అనుకుంటున్నాడు. వారికి తాము మానవతా సహాయం అందించాలని అనుకుంటున్నాడు. దీనికోసం బంగ్లాదేశ్లోని చట్టోగ్రామ్ డివిజన్ నుంచి మయన్మార్లోని రఖైన్ ప్రాంతానికి మానవతా కారిడార్ ఏర్పాటు చేయాలని మహమ్మద్ యూనుస్ భావించారు. ఈ కారిడార్ను నియమించాలని ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది. అయితే ఇది ఐక్యరాజ్య సమితి ఆలోచన ఎంతమాత్రమూ కాదు. దీన్ని నిర్మించాలని ప్రధానంగా అమెరికా భావిస్తోంది. ఈ కారిడార్ వల్ల అమెరికాకే ఎక్కువ లాభం చేకూరుతుంది. అందుకే ఐక్యరాజ్య సమితిని అడిగి మరీ మహమ్మద్ యూనుస్ను ఒప్పించింది అమెరికా. అయితే ఈ కారిడార్ పట్ల బంగ్లాదేశ్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ కారిడార్ దేశ భద్రతకే ప్రమాదకరంగా మారుతుందని ఆర్మీ చీఫ్ వకార్ అంటున్నారు. ఎవరిని అడిగి ఈ కారిడార్ను ఏర్పాటు చేస్తున్నారని యూనుస్ను ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి అమెరికా ఆలోచనే అని, ఇది అగ్రరాజ్యానికే మేలు చేకూరుతుందని చెప్పారు. దీన్ని గనక నిర్మిస్తే బంగ్లాదేశ్ సార్వభౌమత్వం మరింత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఆర్మీ చీఫ్ మాత్రమే కాదు, మహమ్మద్ యూనుస్ ప్రభుత్వానికి మద్దతిస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత ఖలీదా జియా సైతం దీన్ని వ్యతిరేకించారు. నువ్వు ఒక్కడివే నిర్ణయం తీసుకుంటే ఎట్లా, మమ్మల్ని అడగనక్కర్లేదా అని కోప్పడింది. దీన్ని నిర్మించడం ద్వారా మహమ్మద్ యూనుస్ దేశద్రోహానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యతిరేకత అమెరికా పప్పెట్ మహమ్మద్ యూనుస్ కు శరాఘాతంగా మారింది. మహమ్మద్ యూనుస్ ను అమెరికా డీప్ స్టేట్ గద్దెనెక్కించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన షేక్ హసీనా ప్రభుత్వాన్ని 6 నెలల్లోనే దించివేసి యూనుస్ కు అధికారం అందించింది. అందుకే అమెరికా పట్ల తన విశ్వాసాన్ని ప్రకటించుకుంటున్నాడు యూనుస్. కానీ ఈ విశ్వాసం సరిహద్దులు దాటింది. ఏకంగా దేశ భద్రతకే పెను ప్రమాదమైంది. దీంతో సొంత నేతలు, ఆర్మీనే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. యూనుస్తో లాభం లేదని, వీడు గనుక ఇలాగే అధికారంలో ఉంటే దేశాన్ని అమెరికాకు అమ్మేస్తాడని ఆర్మీ చీఫ్కు అర్థమైపోయింది. అందుకే దేశంలో ఎలాగైనా ఎన్నికలు నిర్వహించేలా చేయాలని వకార్ ఒత్తిడి తెస్తున్నాడు. ప్రస్తుతం మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం గాల్లో దీపం లాంటిది. అది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైంది కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అసలే కాదు. దేశంలో విద్యార్థుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో ఈ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఇప్పుడు ఉద్యమం చల్లారింది కాబట్టి దేశంలో ఎన్నికలు నిర్వహించాలి. అందుకు ప్రభుత్వం ముందుకు రావాలి. కానీ మహమ్మద్ యూనుస్ అందుకు సిద్ధంగా లేడు. 2026 కల్లా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా తాత్సారం చేస్తున్నాడు. ఇప్పటికీ దీనిపై ప్రకటన చేయడం లేదు. అధికారం దిగిపోతే తన అంతం తప్పదని యూనుస్ భయపడుతున్నాడు. ఎన్నికలు నిర్వహిస్తే యూనుస్కు సొంత పార్టీ లేదు కాబట్టి గెలిచే ప్రసక్తే ఉండదు. మరోవైపు ప్రతిపక్ష BNP పార్టీ అక్కడ గెలుపొందే ప్రసక్తి లేదు. షేక్ హసీనా దేశంలో లేకపోయినా అక్కడ అవామీ లీగ్ పార్టీకి బలమైన మద్దతుదారులు ఉన్నారు. వారంతా షేక్ హసీనా నాయకత్వమే కావాలని కోరుకుంటున్నారు. 2024 జనవరిలో జరిగిన ఎన్నికల్లోనూ హసీనా ఘన విజయం సాధించారు. దీన్ని బట్టే ఆమెకు దేశంలో ఎంత ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం యూనుస్ ప్రభుత్వం వారందరినీ అణిచివేసే ప్రయత్నం చేస్తున్నా అవామీ లీగ్కు మాత్రం రాజకీయ ప్రభావం చాలా ఉంది. దీంతో పాటు ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్న వకార్ ఉజ్ జమాన్ షేక్ హసీనాకు సన్నిహితుడు. ఆమె ప్రధానిగా ఉన్నప్పుడే ఆర్మీ చీఫ్గా ఎన్నికయ్యాడు. అతను ప్రభావవంతుడు కాబట్టే యూనుస్ కూడా వకార్ను తొలగించలేకపోయాడు. వకార్కు హసీనాకు సమీప బంధుత్వం కూడా ఉండడంతో ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీకి సైన్యం ద్వారా సహకరించే అవకాశమూ లేకపోలేదు. ఇదే జరిగితే షేక్ హసీనా గెలుపొందే అవకాశం ఉంది. హసీనా గెలుపొందేందుకు భారత్ సైతం సహకరిస్తుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ ఎంత ఒత్తిడి తెస్తున్నా హసీనాను భారత్ కాపాడుతోంది. ఆమెను ఢిల్లీలో సురక్షిత ప్రదేశంలో ఉంచి బంగ్లాదేశ్లో పరిస్థితులు సద్దుమడిగాక మళ్లీ ఆ దేశ ప్రధానిగా చేసే వరకు భారత్ నిద్రపోదు. హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో భారత నిఘా వర్గం ఢాకా వీధుల్లో స్వేచ్ఛగా పనిచేసింది. అక్కడ ప్రభుత్వానికి సహకరించింది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నంత కాలం భారత్కు ఢోకా లేదు. ఆమెను ఎన్నోసార్లు భారత్ కాపాడింది కనుక ఆ కృతజ్ఞతతో భారత్కు అనుకూలంగా ఉంటుంది. హసీనాను ఎన్నోసార్లు గద్దె దింపేందుకు కుట్రలు జరిగాయి. 2024 జనవరిలో జరిగిన ఎన్నికల్లోనూ హసీనాకు వ్యతిరేకంగా అమెరికాతో పాటు అనేక దేశాలు ప్రయత్నించాయి. కానీ భారత నిఘా సంస్థ రా ఈ కుట్రల్ని చాకచక్యంగా అడ్డుకుంది. ఆర్మీ తిరుగుబాటు గురించి హసీనాకు ముందే ఒప్పందించి కాపాడింది. మహమ్మద్ యూనుస్ కుట్రల్ని సైతం అడ్డుకుంది. ఆ దేశంలో జరిగిన విద్యార్థి ఉద్యమాలను కూడా 2 సార్లు మన నిఘా సంస్థ అడ్డుకుంది. కానీ 3వ సారి అమెరికా CIA విజయం సాధించింది. ఫలితంగా షేక్ హసీనా గద్దె దిగాల్సి వచ్చింది.
దీంతో మన రఫేల్ యుద్ధ విమానాలను పంపి ఆమెను భారత్కు తీసుకొచ్చాం. ఇప్పుడు గనక బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగితే హసీనా పార్టీ గెలుపొందే అవకాశమే ఎక్కువ. అక్కడ హిందువులంతా హసీనాకే ఓటు వేస్తారు. ఇక ముస్లింలు కూడా అవామీ లీగ్కే ఎక్కువగా మద్దతిస్తారు. మొహమ్మద్ యూనుస్ పాలన వల్ల బంగ్లాదేశ్ గార్మెంట్ ఫ్యాక్టరీలు కుదేలైపోయాయి. వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇది కొన్ని జిల్లాలపై ప్రభావం చూపెట్టింది. దీంతో వీరంతా షేక్ హసీనాకే మద్దతిచ్చే అవకాశం ఉంది. ఫలితంగా అవామీ లీగ్ గెలిచే అవకాశాలు ఎక్కువ. ఈ విషయం మొహమ్మద్ యూనుస్కు ముందే తెలుసు. అందుకే ఎన్నికలంటే వణికిపోతున్నాడు. తన పదవిని కాపాడుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు కూడా పైకి రాజీనామా చేస్తానని అంటున్నాడే తప్ప అందులో నిజమేమీ లేదు. యూనస్ గనక రాజీనామా చేస్తే తనకు చావు తప్పదని బాగా తెలుసు. ఊరికే రాజీనామా అంటూ సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అంతే. అయితే మొహమ్మద్ యూనుస్ను షేక్ హసీనా, వకారుజ్జమాన్తో పాటు భారత్ కూడా వదిలేలా లేవు. ఒకవైపు వకార్ మాత్రం యూనస్ను పదే భయపెడుతున్నాడు. ఎన్నికలకు వెళ్ళకపోతే ఆర్మీ పాలన ఖాయమంటున్నాడు. గతంలోనూ దేశంలో అస్థిర పరిస్థితులు ఏర్పడ్డాయని వార్నింగ్ ఇచ్చాడు. వకార్ను చూస్తుంటే యూనస్ను ఎక్కువ కాలం పదవిలో ఉండనిచ్చేటట్టు లేడు. బంగ్లాదేశ్లో పరిస్థితులు కొంచెం అటు ఇటుగా అయినా మొహమ్మద్ యూనుస్ గద్దె దిగడం ఖాయం. టైం బాగోక అక్కడ ఎన్నికలు జరిగి షేక్ హసీనా పార్టీ గనక గెలుపొందితే యూనస్కు ఇక దబిడిదిబిడే. అప్పుడు ఉండే ఆప్షన్స్ రెండు. దేశం విడిచి ప్రాణాలు కాపాడుకోవడమో, హసీనా అపరకాళిక అవతారానికి ఉరికంబం ఎక్కడమో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. మొహమ్మద్ యూనుస్కు ఇది జరగాల్సిందే కూడా. వీడు తాత్కాలిక ప్రభుత్వానికి ఎప్పుడైతే అధినేతగా ఎన్నికయ్యాడో అప్పటి నుంచి బంగ్లాదేశ్లోని హిందువులను వేధించుకు తిన్నాడు. బంగ్లాదేశ్లో 2022లో హిందువులపై 47 హింసాత్మక దాడులు నమోదు కాగా 2023లో 302 జరిగితే 24లో 2200 దాడులు జరిగినట్టు లెక్కలు చెప్తున్నాయి. ఇది కేవలం అధికారికంగా నమోదైనవి మాత్రమే. అనధికారిక లెక్కల ప్రకారం చాలా ఎక్కువ. 100 మంది హిందువుల ప్రాణాలు కోల్పోయారు. ఇస్లామిక్ మతోన్మాదులు రాక్షసుల్లా దాడులు చేస్తున్న మొహమ్మద్ యూనుస్ మాత్రం చూస్తూ ఊరుకున్నాడు తప్ప వారిని కాపాడే ప్రయత్నం అయితే చేయలేదు హిందువులను. ఏకంగా పోలీసులు, ఆర్మీ సైతం హిందువుల ఇళ్లపై దాడులకు పాల్పడింది. అయినా కూడా కనికరించలేదు. వేలాది మంది హిందువుల మరణాలకు కారణమయ్యాడు మొహమ్మద్ యూనుస్ అనే రాక్షసుడు. ఇలాంటి వాడికి సరైన జవాబు దొరకాలంటే షేక్ హసీనా ప్రధాని కావడమే కరెక్ట్. అందుకోసం ఇప్పటికే భారత నిఘా సంస్థ గట్టిగా పనిచేస్తోంది. ఈ ఆపరేషన్ కనుక పూర్తయితే పాకిస్తాన్ లాగా బంగ్లాదేశ్ కూడా దారికొస్తుంది.